హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. ఇవాళ ఒక సింపుల్ ఈజీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ స్క్రాంబుల్డ్ ఎగ్స్. మీ అందరికీ స్క్రాంబుల్డ్ ఎగ్స్ తెలిసే ఉంటాయండి. మా అమ్మాయి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డే తను ఇదే తినడానికి ప్రిఫర్ చేస్తుంది. ఎవ్రీ డే ఒకేలా ఎందుకని వెరైటీగా నేను ట్రై చేస్తుంటాను. మీకు తెలిసిన వేరియేషన్ ఏదైనా ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను దీనికోసం ఒక 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ వీటిని మంచిగా బీట్ చేసి పెట్టుకోవాలి. ఎగ్స్ అనేవి ఒక హై క్వాలిటీ ప్రోటీన్ సోర్స్ అండి. యాజ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మనకి చాలా మంచిది, ఎందుకంటే దీంట్లో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. అవి మన మజిల్ని బిల్డ్ చేయడంలో, టిష్యూస్ని రిపేర్ చేయడంలో, సెల్స్ని కూడా రిపేర్ చేయడంలో చాలా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే, సో ఒక టీ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ని లో ఫ్లేమ్లో ఇలాగా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకుంటాను. ఇది నేను ఎగ్లో కలపడానికి అనమాట. సో దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేయడానికి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ప్యాన్ మనకి ఓవర్ హీట్ అయిపోయి ఉండకూడదు. దీంట్లో ఇప్పుడు నేను ఒక 1 టీ స్పూన్ బటర్ వేసుకున్నాను. అది కరగాల్సిన పని కూడా లేదు. మనం తొందరగానే ఈ ఎగ్స్ వేసేసుకొని కలుపుతా పోవాలి. ఎగ్స్ జస్ట్ 50% మాత్రమే కుక్ అవ్వాలి. జ్యూసీగా ఉండాలి తప్పించి బుర్జీలాగా అయిపోకూడదు అనమాట. గుడ్డు పుట్ట వేసుకుంటాం చూడండి, అలా కాదు. స్క్రాంబుల్డ్ అనేవి కొంచెం రన్నీగా ఉండాలి టెక్స్చరు. సో మనము దేంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలనుకుంటున్నాం సర్వింగ్ ప్లేట్, అది కూడా రెడీ పెట్టుకోవాలి. నేను రెడీ పెట్టుకోలేదు. ఇది ప్లేట్లోకి తీసే లోపల ఇది కొంచెం ఓవర్ కుక్ అయిందండి. సో మీరు కొంచెం చూసుకొని తొందరగానే తీసేయండి ప్యాన్లో నుంచి. ప్యాన్లోనే ఉంటే ఆ వేడికి కుక్ అయితే పోతుంది అనమాట. సో ఒక్క పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నానండి. ఇదిగోండి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. సాల్ట్ ఎక్కువ వేయకండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే చిల్లీ ఆయిల్ వేస్తామో దాంట్లో కూడా సాల్ట్ ఉంటుంది. సో అది సరిపోతుంది ఆల్మోస్ట్ ఎగ్కి. 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఈ చిల్లీ ఆయిల్ అనేది మీకు ఆన్లైన్ దొరికేస్తుందండి, మీరు చెక్ చేసుకోండి. సో ఇంకా మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గార్లిక్, అది కూడా వేసేసుకుంటున్నాను. మంచిగా కలిపేసుకోవాలండి. ఎగ్స్ అయితే మాత్రం చాలా చాలా మంచిదండి యాజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే దీంట్లో ఎగ్స్ యోక్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో కోలిన్ అనేది ఒక ఎసెన్షియల్ న్యూట్రియంట్ ఉంటుంది. అది బ్రెయిన్ డెవలప్మెంట్కి, మన మెమరీ, ఇంకా నర్వస్ సిస్టమ్ ఫంక్షన్కి చాలా చాలా మంచిదన్నమాట. హార్ట్ హెల్త్ సపోర్ట్ చేస్తుంది, వెయిట్ మేనేజ్మెంట్, బోన్ స్ట్రెంగ్త్, హెయిర్ అండ్ స్కిన్ అన్నిటికీ చాలా చాలా మంచిదండి. సో ఎగ్స్ యాజ్ బ్రేక్ఫాస్ట్ నా ఫేవరెట్ పర్సనల్లీ. ఇంకా నేను ఎప్పటికీ కూడా కొంచెము నువ్వులు వేయించి ఉంచుకుంటానండి. సో వాటితోటి గార్నిష్ చేసేసాను. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే లేడీస్, పిల్లలు, ఆడపిల్లలు ఎస్పెషల్లీ నువ్వులు తినడం చాలా మంచిది. సో ఏదో విధంగా ఏదో రూపంలో నేను అది ఇంక్లూడ్ చేస్తుంటాను మీల్లో. అంతేనండి, మన చిల్లీ ఆయిల్, గార్లిక్, స్క్రాంబుల్డ్ ఎగ్స్ రెడీ ఉన్నాయి. మీరు కూడా ఇది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్లో ఉంటాయండి ప్రతి రెసిపీకి. ప్లీజ్ మీరు చదువుకుంటూ ఈజీగా చేసేసుకోవచ్చు. మరో రెసిపీలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.